వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఏపీడిఎస్సి 2025 జరిగినటువంటి హెచ్జిటి పేపర్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ ఆన్సర్ చూద్దాం. మనము మరి తెలుగు బిట్స్లో ఏమన్నా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, రావూరి భరద్వాజ గారి రచనల గురించి క్రింది వాణిలో సరైనవి. రావూరి భరద్వాజ గారి రచనల గురించి క్రింది వాణిలో సరైనవి. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సో దీనికి ఆన్సర్ సెకండ్ వన్ అనమాట. సెకండ్ ఏముంది ఇక్కడ? ఈ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట. మరి రావూరి భరద్వాజ గారి రచనల గురించి కింద చూస్తే మనము అపరిచితులు కథా సంపుటి అనమాట. ఇది కూడా రావూరి భరద్వాజ గారి యొక్క రచన అనమాట. అదేవిధంగా కీలుగుర్రము పిల్లల కథ, కీలుగుర్రము పిల్లల కథ. అదేవిధంగా కరిమ్రింగిన వెలగపండు, ఇది ఒక నవల అనమాట. చూడండి ఇక్కడ రావూరి భరద్వాజ గారి రచనలు ఇక్కడ కింద వాటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ అపరిచితులు అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ కథా సంపుటి అనమాట. కీలుగుర్రం అనేటువంటి పిల్లల యొక్క కథ అనమాట. అదేవిధంగా కరిమ్రింగినటువంటి వెలగపండు అంటే అది ఒక నవల. ఈ మూడు కూడా రావూరి భరద్వాజ గారి యొక్క రచనలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తృప్తి పాఠంలో సాటి మనుషుల కోసం పనిచేయడంలోనే నిజమైనటువంటి సంతోషం, తృప్తి ఉన్నాయని చెప్పినటువంటి పాత్ర. తృప్తి అనేటువంటి పాఠంలో సాటి మనుషుల కోసం పనిచేయడంలోనే నిజమైనటువంటి సంతోషము, తృప్తి ఉన్నాయని చెప్పినటువంటి పాత్ర పేరు ఏమంటే ఇక్కడ? మరి దీనికి ఆన్సర్ సెకండ్ వన్ అనమాట. సెకండ్ ఏమంటే ఇక్కడ పూర్ణయ్య. తృప్తి అనేటువంటి పాఠంలో సాటి మనుషుల కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము, తృప్తి ఉన్నాయని చెప్పినటువంటి పాత్ర పేరు ఏమంటే ఇక్కడ? పూర్ణయ్య పాత్ర అనమాట. పూర్ణయ్య పాత్ర. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఉత్తమ పురుష కథనంలో ఉన్నటువంటి పాఠాలు. క్రింది వాటిలో ఉత్తమ పురుష కథనంలో ఉన్నటువంటి పాఠాలు. మరి దీనికి ఆన్సర్ సెకండ్ అనమాట. మర్రి చెట్టు, నాటి చదువు. మర్రి చెట్టు తర్వాత నాటి చదువు అనమాట. ఇవి ఉత్తమ పురుష కథనంలో ఉన్నటువంటి పాఠాలు అనమాట ఇవి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. విరామ చిహ్నాలను పాటిస్తూ విషయాన్ని సంఘటన క్రమంలో దోషరహితంగా రాయగలగడము ఈ విద్యా ప్రమాణము. విరామ చిహ్నాలను పాటిస్తూ విషయాన్ని సంఘటన క్రమంలో దోషరహితంగా రాయగలగడం అనేటువంటిది ఏ విద్యా ప్రమాణం అవుతుందంటే అది దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ స్వీయ రచన అంటే విద్యా ప్రమాణం కిందికి రావడము జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ద్వీపము పదానికి అర్థం ఏమంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఫోర్త్ వన్ ఏనుగు. ద్వీపము అనేటువంటి పదానికి అర్థం ఏమంటే ఇక్కడ? ఏనుగు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. భూమి యందు మొలచునది అను ఉత్పత్త్యర్థమున వచ్చేటువంటి పదము. భూమి యందు మొలచునది అనేటువంటి ఉత్పత్త్యర్థమునిచ్చేటువంటి పదం ఏమంటే ఇక్కడ? దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సెకండ్ వన్ అనమాట. మహీరూపం అనేటువంటిది భూమి యందు మొలచునదు అనేటువంటి దానికి ఉత్పత్త్యర్థం ఇచ్చేటువంటి పదం అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అశ్విని కురిస్తే అంతా నష్టము. ఈ వాక్యం అనేటువంటిది ఏమంటే ఇది ఒక సామెత. అశ్విని కురిస్తే అంతా నష్టము అనేటువంటి వాక్యము ఇది ఒక సామెత అవుతుందన్నమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు. ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ అంటే సెకండ్ వన్ అనమాట. ప్రథమ విభక్తి, తృతీయ విభక్తి, అదేవిధంగా ద్వితీయ విభక్తి. ప్రథమ విభక్తి, తృతీయ విభక్తి, అదేవిధంగా ద్వితీయ విభక్తి. ఈ మూడు కూడా బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు అనేటువంటి వాక్యం ఉన్నటువంటి విభక్తులు అనమాట అవి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో వృద్ధి సంధికి సంబంధించి సరైనటువంటిది. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ అంట. దివ ప్లస్ ఓకసులు. దివౌకసులు. మరి దీని విడదీసి ఏమొస్తుందంటే దివ ప్లస్ ఓకసులు, దివౌకసులు. సో ఇది వృద్ధి సంధికి సంబంధించినటువంటి అంశం అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మేలిమలుపు పాఠ్యభాగము ఈ గ్రంథం నుండి గ్రహించబడింది. మేలిమలుపు అనేటువంటి పాఠ్యభాగము ఏ గ్రంథం నుండి గ్రహించబడింది అంటే దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ? సో ఫస్ట్ వన్ పుష్పలావికలు అనేటువంటి గ్రంథం నుండి మేలిమలుపు అనే పాఠము స్వీకరించడం జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. శరణాగతుడు అనేటువంటి పదంలోని సమాసము. శరణాగతుడు అనేటువంటి పదంలో ఉన్నటువంటి సమాసం పేరు ఏమంటే ఇక్కడ? ద్వితీయ తత్పురుష సమాసం అనమాట ఇది. శరణాగతుడు అనేటువంటి పదంలో ఉన్నటువంటి సమాసం పేరు ఏమంటే ద్వితీయ తత్పురుష సమాసం కావడం జరుగుతుంది అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఆది గురువు అంత్యలఘువు కలిగినటువంటి మూడక్షరాల గణము. ఆది గురువు అంత్యలఘు కలిగినటువంటి మూడక్షరాల గణం ఏమంటే ఇక్కడ? సో దీనికి ఆన్సర్ ఏమంటే భగణం అనమాట. భగణం అనేటువంటిది ఆది గురువు అంత్యలఘు కలిగినటువంటి మూడక్షరాల గణం కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఈ వాక్యంలో ఉపమావాచకము. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ వన్ వలే అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఉపమావాచకము కావడము
జరుగుతుంది. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయిలో ఉపమావాచకం ఏమవుతుందంటే ఇక్కడ వలె అనేటువంటిది ఉపమావాచకం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అహోబిలము నరసింహుని కళ్యాణోత్సవము ప్రతి ఏడాది ఏ తిథిన జరుగుతుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే మూడవది పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు అహోబిలం నరసింహుని యొక్క కళ్యాణోత్సవము ప్రతి ఏడాది జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ రోజు వర్షం కురుస్తుందో కురవదో ఇది ఏ వాక్యం అంటే ఇది 4th వన్ సందేహార్థక వాక్యం కావడం జరుగుతుంది. ఈ రోజు వర్షం కురుస్తుందో కురవదో అనేటువంటిది సందేహార్థక వాక్యం కావడం జరుగుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో సరి అయినది. మరి దీనికి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ మనకు ఆప్షన్ అంటే 4th ఆప్షన్. 4th ఏముంది ఇక్కడ ఈ అనమాట, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ. మరి క్రింది వాణిలో సరైనటువంటి ఇక్కడ ఏమంటే ధృతం అనగా కరిగిపోయేది అని అర్థం అనమాట. ధృతం అనగా కరిగిపోయేది, ఇది సరైన వాక్యం అనమాట. మరి సెకండ్ ఏముంది అనేటువంటిది ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతికాలు. మరి ఏముంది ఇక్కడ ధృత ప్రకృతికములు కాని శబ్దాలు కళలు. ఈ మూడు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు కూడా సరైనటువంటి అంశాలు అనమాట. మరి 4th ఏముందంటే పెద్ద అనేటువంటిది వత్తును వచ్చేదని పదాలు కళలు, ఇది రాంగ్ అనమాట. మరి మిగతాయి ఈ మూడు కూడా సరైనటువంటి అంశాలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత క్వశ్చన్ సరిగా సంధి చేయకపోవడము వైరి సమాసాలు ఉపయోగించడం అనేటువంటి వంటి దోషాలు ఏ దోషాలు అంటే ఇవి భాషా దోషాలు అనమాట. ఇవి భాషా దోషాలు. సరిగా సంధి చేయకపోవడం అదేవిధంగా వైరి సమాసాలు ఉపయోగించడం భాషా దోషాల కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నటువంటి వారు ఎవరంటే మరి దీనికి ఆన్సర్ 4th అనమాట రామచంద్ర వర్మ అనేటువంటి వారు మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నటువంటి వారు అనమాట ఇతను. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పాఠం ప్రారంభంలో మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసేటువంటి ప్రయత్నమే ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఉన్ముఖీకరణం అనమాట. ఉన్ముఖీకరణము. పాఠం ప్రారంభంలో మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఏమంటారు ఏంటంటే ఉన్ముఖీకరణం అని అంటారు. ఇది ఉపాధ్యాయుడు చేయడం జరుగుతుంది అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. విద్యార్థులు కవీంద్రుడు అనే పదంలోని సంధిని గుర్తించడం అనేటువంటిది ఏ లక్ష్యం కిందికి వస్తుందంటే ఇది దీనికి ఆన్సర్ సెకండ్ అనమాట సంవృత లక్ష్యం అనమాట. ఇది విద్యార్థులు కవీంద్రుడు అనేటువంటి పదంలోని సంధిని గుర్తించడం సంవృత లక్ష్యం కిందికి రావడము జరుగుతుంది. లేఖారచన ప్రారంభానికి అనువైనటువంటి తరగతి ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ థర్డ్ వన్ మూడవ తరగతి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రశ్నాపత్రం ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలిగేలా ఉండటము అనేది ఈ లక్షణము. ప్రశ్నాపత్రము ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలిగేలా ఉండడం అనేటువంటిది ఈ లక్ష్యం అంటే ఇది ప్రామాణికత కిందికి రావడము జరుగుతుందన్నమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నటువంటి వారు ఎవరంటే దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ బేకన్ అనేటువంటి శాస్త్రవేత్త అనమాట. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అనేటువంటి వాక్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బేకన్ అనేటువంటి శాస్త్రవేత్త అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పూర్ణ పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు. సరైన వాక్యాలు. మరి దీనికి ఆన్సర్ ఏముంది ఇక్కడ 4th వన్ ఈ అనమాట. మరి ఇంతకుముందులాగా ఇది కూడా. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట. పూర్ణ పద్ధతికి సంబంధించి క్రింది వాళ్ళ సరైన వాక్యాలు ఏమంటే ఫస్ట్ ఏమంది ఇక్కడ ఇది ఆధునిక పద్ధతి మరియు ఉన్నత తరగతులకు ఉత్తమ పద్ధతి. ఇది ఆధునిక పద్ధతి మరియు ఉన్నత తరగతులకు ఉత్తమమైనది అనమాట. అదేవిధంగా సెకండ్ ఏమంది ఇక్కడ అనేటువంటిది పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించే పద్ధతి.
పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించే పద్ధతి అనమాట. మరి ఏమున్నది ఇక్కడ, విద్యార్థుల్లో రసానుభూతి భావానుభూతి కలిగించుటకు ఇది ఉత్తమమైనది. విద్యార్థుల్లో రసానుభూతి భావానుభూతి కలిగించుటకు ఇది ఉత్తమమైనటువంటిది. సో ఈ 3 అనమాట. మరి పెద్ద అయినటువంటిది కూడా ఆన్సర్ కాదనమాట అది. ఇవి మనకు తెలుగులో వచ్చినటువంటి బిట్స్ అనమాట. ఇవి దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.